పట్టణ కేంద్రంలోని 19, 20 వార్డులలో ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గౌరవ మున్సిపల్ చైర్మన్ శ్రీ వెంరెడ్డి రాజు గారు వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజలకు ఒక భరోసా, ఒక నమ్మకం, ఒక బాధ్యత. పేద ప్రజల కోసం చేపట్టిన ఈ సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన ప్రవేశపెట్టడం జరిగింది. 6 గ్యారెంటీ దరఖాస్తుల స్వీకరణను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన ప్రతి పేద కుటుంబం కోసం ప్రవేశపెట్టిన ఈ పథకాలు అందరికీ చెందుతాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అభివృద్ధి జరుగుతుంది అని నమ్మి ప్రజలు అవకాశం ఇచ్చారు. అధికారులను ప్రజల వద్దకు పంపిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. మహాలక్ష్మి పథకం, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఉచిత కరెంటు, 500 రూపాయలకు గ్యాస్, గృహలక్ష్మి ఇలాంటి సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి చేరుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జగన్నాథం రావు, మున్సిపల్ కమిషనర్ శ్రీ ఎస్ భాస్కర్ రెడ్డి, ఎస్ఐ ధనుంజయ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, కౌన్సిలర్ ఎండి బాబా షరీఫ్, నందగల్ల సతీష్, నాయకులు మోగుదాల రమేష్, ఎండి అన్నుబాయ్, ఆవుల యేసుదాసు, చింతల వెంకటరెడ్డి, రహీం, ఎస్కే జానీబాబు, ఏజాజ్, ముషీర్, ఆరిఫ్, రియాజ్, వివిధ శాఖల అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.